3 రోజుల నుంచి మాకు ఆతిథ్యం ఇస్తూ అదేవిధంగా ఈ గ్రామానికి రావాలని చెప్పేసి నాగరాజన్న ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ గారు మా ఊరికి రాండి అని చెప్పేసి మీ ఊరికి తోలుకురావడం జరిగింది. కావున మేమందరం పాలమ యూనివర్సిటీ నుంచి 3 రోజుల క్యాంప్ సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి నాగరాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామస్తులంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు మీరు నిశ్శబ్దంగా అల్లరి చేయకుండా ఉన్నాడు, మీరు మాట్లాడుకుంటే వాళ్ళు చేసేటటువంటి నాటకం మీకు అర్థం కాదు. అమ్మా మీరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు వేసేటటువంటి నాటిక మీకు అర్థమవుతుంది. అందరూ కూడా సహకరించారు. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు 2 నిర్వక అతుకుల బ్రతుకుమార దారి తెల్వక అతుకుల బ్రతుకుమార దారి తెల్వక ఎండిపోయిన చెరువులోన చేప పిల్లనై ఉన్నా నేను చెల్లని పైసనైనా నేను చెల్లని పైసనైనా అమ్మ నేను ఆగమైతి అక్షరాలు 2 నిర్వక కాలేజ్ నుంచి అన్నం పెట్టు నీలియా ఏమయ్యా ఈరోజు కూడా తాగొచ్చు. చిన్న పిల్ల ఉంది, చిన్న పిల్లగాడు ఉన్నాడు, ఏం నేర్చుకుంటాడు? రోజు తాగొస్తే ఎట్లా అయ్యా? ఏ అది కాదే, అది మన దోస్తుగాడు తెలుసు నీకు, మన రాముడు రామయ్య కలిసిండు. ఇంకా చాలా రోజులు కలిసాం కాబట్టి కొంచెం వేసుకున్నాం అంతే. ఏం వేసుకోవాలి, కొంచెం వేసుకున్నాం. అట్లా తాగేస్తే ఎట్లా అయ్యా? పిల్ల బాధపడుతుంది. నాయనేంది ఇట్లా తాగేస్తున్నాడమ్మా అని నాతో బాధపడుతుంది. ఏ అట్లా కాదు, వాడు కూర్చొని మంచి మాట చెప్పే పిల్లకి మంచి సంబంధం చూసిందంట. పిల్లగాడు మన లక్ష్మీ లేడా అలా కొడుకు మంచివాడు అంట. నేను కూడా చూసిన ఒకసారి, పెద్దోడు అయిండు, మంచిగా ఉన్నాడు. పెళ్లి చేద్దాం మన పిల్లకి. ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది, పై చదువులు చదివిద్దామయ్యా, అప్పుడే పెళ్లి ఎందుకయ్యా? నేను పెళ్లి చేస్తా అంతే, నువ్వు చెప్పావే అంతే. చదువు పని చేయమని, చదువు దేంటి రాదు, మంచి సెటిల్ అయిండు. మాట్లాడదాం, మాట్లాడి పెళ్లి చేస్తాం. ఏమే సుజాత, ఎప్పుడు చదువు చదువు అంటావు, మీ అయ్యేమో పెళ్లి పెళ్లి అంటాడు. చెప్పు, నీ మనసులో ఏముందో మీ అయ్యకి చెప్పు. నువ్వు ఏంట్రా పెళ్ళా? నాకు పెళ్ళా? నేను చేసుకున్నాను, నేను పై చదవాలనుకుంటున్నాను. ఏ నువ్వు ఏం నేర్పినావా దానికి? ఇంట్లో ఒకసారి నేర్పుతున్నావా తండ్రికి ఎదురు మాట్లాడమని? ఎడ నేర్చుకున్నావు నువ్వు? దానికి చూడు ఎంత పొగరుందో, అది గట్ట పోతుందా? అయ్యా చిన్నపిల్ల అయ్యా, ఒకసారి చెప్తా అంటే కథలు పడుతున్నా. అయ్యా మా కోడలికి గాలి ధూళి సోటుంది, వాంతింగ్ చేస్తుంటుంది, పనుకుంటలేదు, ఏమంటేమో చేస్తుంది ఇంట్లో. అసలు ఇట్లా కడుపులో నొప్పి అంటుంది, ఏమంటేమో చేస్తుంది. కొంచెం తెలుసలేదు, కొంచెం చూడాలి. ఆయన పెళ్లి మైసమ్మ, కట్ట మీద మైసమ్మ, రాంపుర వీరమ్మ, ఓ నాగాయి సెల్లమ్మ, నువ్వు నాగాయి సెల్లమ్మ, బాధలు నేను చూస్తా. ఏం చేసిందో చిన్నగా నడుస్తున్నాయి. నీళ్ళు కూడా తీసుకురానికి కదా, గిది కూడా లేదా నీకు? పెద్ద దరిద్ర 12 బిడ్డలు చంపుతా నువ్వు. అంతా నాకు నేను పెళ్లి చేసుకోవడం నా పాపమా? నా అత్తతోటి నా మరదలు నేనేం చేశాను? నేను చదువుకుంటానని చెప్పాను. నా పాపం ఏముంది? నువ్వు ఎక్కువ చేయకు, వీడికి ఎక్కువ
ఈడికే బిడ్డను చంపేసా అసలు తప్పు మొత్తం మీద అసలు జాగ్రత్త ఉండడానికి లేదా హాస్పిటల్ ఎట్లా తిరుగుతుంది వేరే అసలు గా మాత్రం చదువుతున్నా తెలియదా నేను చేసిన తప్పని ఏడవకు సుజాత, ఏం కాదు, ఏడవకు. అమ్మాయి బ్లడ్ ఏం కాదు.